నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం జగన్ విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీలో పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసపై సీఈసీ చర్యలు పల్నాడు అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసిన సీఈసీ పల్నాడులోని ముప్పాళ్ల మండలం మాదాలలో పోలీసుల సోదాలు ఓ ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు సీఎం జగన్ విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేసేదే చెప్తారు అని అన్నారు. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారని చెప్పారు. ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని కోరారని అన్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారని చెప్పారు. వైనాట్ 175 లక్షానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. అన్ని వర్గాల వారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్. ఎన్టీఆర్ వైఎస్ఆర్ హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. మంత్రి బొత్స చెప్పారు. మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తున్నారని అన్నారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది. మేము ఇంట్లో సంయమనం పాటిస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చిన మాట తప్పారు. బాబుకు అధికారంలో ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయి, మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారు అని అన్నారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. నూతన తీసుకొచ్చారు జగన్. ఇక రాబోయే కాలంలో ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ మా ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళికలో ఏదైతే చెప్పామో ఒకే మాట చెప్పారు. గత 5 సంవత్సరాల పరిపాలన, ఇది 4 సంవత్సరాల 10 నెలల కాలం పరిపాలన చూసి మంచి జరిగితే మేలు జరిగితే మాకు ఓటేయండి, దాంతోపాటు ఏదైతే ఉన్నాయో అంశాలు అవి కొనసాగిస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ వాటిని కొనసాగిస్తాం. పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల. కాబట్టి వీటిని చూసి మళ్ళీ మా కుటుంబాన్ని అడిగిన చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే. ఏపీలో పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసపై సీఈసీ అధికారిక ప్రకటన చేసింది. సీఎస్ డీజీపీ వివరణ తర్వాత వారు సూచించిన 6 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పల్నాడు అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ పైన వేటు వేసింది. ఆ 3 జిల్లాల్లోని 12 మంది కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలను ఆదేశించింది. ముప్పాళ్ల మండలం మాదాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు పట్టుకున్నారు. పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు పల్నాడు ప్రాంతంలో ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. గ్రామంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
బెన్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తరువాత దేశం మొత్తం మన వైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకు పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ఆయన చెప్పారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151,
Last time, out of 175, 150, 1 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. Who we have rooted and worked for, who has inspired and inspires many of us, popularly ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో లలిత సంగీత విభావరి బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులను అలరించాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై కంకటాల జ్ఞానేశ్వరి బృందంలోని సరోజ, చంద్రిక, రమ, సోనిక అమ్మవారి కీర్తనలను వీణుల విందుగా ఆలపించారు. వారికి నాగూర్వాలి వైలిన్స్పై, సూర్య తబలపై చక్కటి సహకారం అందించారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీ సాయి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ఈ నెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు అంకారావు తెలియజేశారు. పార్కింగ్ మరియు ప్రవేశం ఉచితంగా ఏర్పాటు చేసి నగర ప్రజలు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగర ప్రజలు చేనేత కళాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తారని, వారి అభిరుచులకు తగ్గట్లుగా ఎక్స్పోలో చేనేత వస్త్రాభరణాలు ఏర్పాటు చేసినట్లు శ్రీ సాయి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ నిర్వాహకులు అంకారావు పేర్కొన్నారు. టవల్స్, బెడ్షీట్స్, టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, షూటింగ్, షర్టింగ్, కలంకారీ శారీస్, చీరాల మంగళగిరి శారీస్, పట్టు వస్త్రాలు, హ్యాండ్లూమ్స్, రోల్డ్ గోల్డ్, కిచెన్ వేర్, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ధరలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. నగరవాసులు ఒకసారి ఎక్స్పోను సందర్శించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అది మొత్తం మైసూరింగ్ వచ్చే రోజు ఐటమ్. ఇది మొత్తం ఇంగ్లాండ్ వర్క్. అన్ని రకాల అగరబత్తి ఉంది, శాండ్లో ధూపు ఉంది, బీరోలో బట్టల పెట్టే ఉంది, అన్ని రకాల ఐటమ్ ఉంది. మైసూర్ రోజు అది మొత్తం ఇంగ్లాండ్ ఐటమ్. నమస్తే, నా పేరు అంకారావు. మీకు ఇది ఇక్కడ శ్రీ సాయి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ఈ నెల 13వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శన బాపు మ్యూజియంలో విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన వచ్చే వాళ్ళందరూ
చక్కగా పార్కింగ్ ఉచితం, ప్రవేశం ఉచితం అండి. అందరూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. విజయవాడ వాసులు ఎప్పుడు చేనేత వస్త్రాలని, చేనేత ఉత్పత్తులను బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోవట్లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేశారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గుండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు. పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని సజ్జల చెప్పారు. పురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయడంపై సిఈసికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీస్ అబ్జర్వ్ దీపక్ మిశ్రాని నియమించడం వెనుక కుట్ర ఉందన్నారు. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఏంటి అని ప్రశ్నించారు. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ను నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏముంటుందంటూ సజ్జల ప్రశ్నించారు. పోలింగ్ అసెంబ్లీకి, లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డ్ ఇదో పార్టిజాన్యంతో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకున్నా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే, పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించాను. ధనం, రాజకీయాలు, కుల రాజకీయాలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ నియోజకవర్గ ఇండియా వేదిక కూటమి సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు తెలిపారు. ఎన్నికలు అయిన తరువాత కూడా తెలుగుదేశం, వైసీపీ ఘర్షణలు సృష్టించి ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ శాంతినగర్లో తమకు ఓటు వేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రజలు అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ప్రజలతో కలిసి రాజీ లేని పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సహకరించినటువంటి ఓటర్లకి, కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకవైపున తెలుగుదేశం, వైసీపీ రెండు రోజు తన్నుకుంటా ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాళ్ళు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకునే వాళ్ళు డబ్బు పంపిణీ మాత్రం అంతా సవ్యంగా, సాఫీగా
తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్కైపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు, వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందు. వన్ సైడ్ విక్టరీ మాది, మళ్ళీ జగనే సీఎం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఒక సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను 3 రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని, తమ పార్టీ అవసరం ఉన్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని, తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారన్నారు. మాండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేక దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జగన్ హయాంలో 85% లబ్ధి పొందారని, అందుకే తమ విజయంపై ధీమాగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదని, కేఏ పాల్ పార్టీ ప్రభావం ఎంతో కాంగ్రెస్ ప్రభావం కూడా అంతే ఉంటుందంటూ ఆయన సెటైర్లు వేశారు. ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా రెచ్చగొట్టారు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు, ఏ రకంగా దాడులు చేశారో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రతి దానికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకెళ్లేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో రానటువంటి కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖపట్నం వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి మాట ఎన్నికలకు ముందు మార్చి 5వ తారీఖున విశాఖపట్నంలో సమావేశం అయినప్పుడు వారు ప్రకటించినటువంటి దాని ప్రకారం రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత మెరుగైనటువంటి సంక్షేమం, మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ, లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకి సంబంధించి కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 2 నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, ఇంత మండుటెండల్లో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ కి తరలి వచ్చి వారి తాలూకా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానది మధ్యలో ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ నిలిచిపోయింది. రాయపూడి నుండి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఇసుక దిబ్బలు తగలటంతో నదీ మధ్యలో ఆగిపోయింది. లాంచీలో సుమారు 27 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నదిలో నిలిచిపోయిన లాంచీ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సీఐ పడవలతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. ప్రయాణికులు గంటసేపు నదీ మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. మత్స్యకారులు, గజేతగాళ్లతో పోలీసుల సహాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సీఐ పడవలతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. ప్రయాణికులు గంటసేపు నది మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. మత్స్యకారులు, గజేతగాళ్లు పోలీసుల సహకారంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు.
ఈరోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు ఒక 20 మంది బోట్లో నదిలో మధ్యలో ఇరుక్కుపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇంటిపేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు బోటుతోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు, మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించారు? వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించడం జరిగింది. అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు సార్. అది వాళ్ళకి తీసుకుని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ను. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్కు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ 2024 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ పరీక్ష కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రతిరోజు 2 షిఫ్ట్లు ఆన్లైన్ విధానాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయు పరీక్షల్లో ఈ పరీక్ష జరగనుంది. నిర్దేశించిన సమయానికి 2 గంటల ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన సమయానికి అభ్యర్థులు ఖచ్చితంగా చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన అనుమతించమని నిర్వాహకులు వెల్లడించారు. హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలి. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. నెల 23వ తేదీ వరకు జరిగే ఈ పరీక్ష కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రతిరోజు 2 షిఫ్ట్లలో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగనుంది. నిర్దేశించిన సమయానికి 2 గంటల ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి అభ్యర్థులు ఖచ్చితంగా చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన అనుమతించమని నిర్వాహకులు వెల్లడించారు. హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలి. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. హాల్ టికెట్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్లో చాలా క్లియర్గా మనం ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా ఫాలో కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. సో ఈ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాదాపుగా 21 ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చున్నాం ఇక్కడ. ఈ 21 ఇన్స్ట్రక్షన్ని ప్రతి విద్యార్థి కూడా చూసి ఫాలో కమ్మని చెప్పి బ్లూ, బ్లాక్ బాల్ పెన్లు వాళ్ళు క్యారీ చేయొచ్చు. ఇందాక నేను అర్ధగంట ముందు అన్నాను, 1:30 గంట ముందు నుంచి ఎగ్జామ్ హాల్లోకి వాళ్ళు వెళ్ళవచ్చు. ఎటువంటి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. 0884, ఇందాక మన మిత్రులు అడిగారు టోల్ ఫ్రీ నెంబర్ 0884 2359599 2359599 ఒక్క నెంబరు. రెండో నెంబరు 0884 2342499 రెండో నెంబర్. రెండో విషయం ఏంటంటే పిల్లలకి హాల్ టికెట్ వెనకనే వాళ్ళ టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ వేసి ఉంటుంది. అంటే పిల్లలకి ఎవరికి కన్ఫ్యూషన్ అక్కర్లేదు. వాళ్ళు టెస్ట్ సెంటర్కి ఎలా చేరుకోవాలి అని చెప్పే రూట్ మ్యాప్ వాళ్ళకి చాలా క్లియర్గా హాల్ టికెట్ వెనకనే మనం ప్రింట్ చేసి ఉంటాము. కాబట్టి విద్యార్థులు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళ టెస్ట్ సెంటర్కి చాలా చక్కగా చేరుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్న మంత్రి బొత్స సత్యనారాయణ.
ఏపీలో పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసపై సిఈసి చర్యలు. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసిన సిఈసి. పల్నాడులోని ముప్పాళ్ల మండలం మాదాలలో పోలీసుల సోదాలు. ఓ ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.